మూసి చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపు 12,000 నివాస గృహాలను అలాగే అక్కడ ఏదైతే వ్యాపారాలు చేస్తున్నటువంటి షెడ్లను మాత్రం ఖచ్చితంగా తీసేస్తాను ఇప్పటికే ప్రభుత్వం అయితే ప్రకటించినటువంటి పరిస్థితి. దాదాపుగా అందరికీ కూడా ఒకవేళ నివాస యోగ్యమైనటువంటి వాటికి మాత్రము నివాస యోగ్యంగా ఉన్నటువంటి వారికి మాత్రము ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా కేటాయిస్తామని చెప్పేసి అయితే ప్రభుత్వం చెప్తా ఉంది. మనతో పాటుగా మాట్లాడడానికి జిహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. అసలు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉంది, కొంతమేరకు వ్యతిరేకత వస్తున్నటువంటి సందర్భంలో ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉందో అడిగి తెలుసుకుందాం. అన్న, ఏంటి అసలు ఈ యొక్క మూసీ పరిరక్షణకు సంబంధించి అలాగే హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వము కొద్ది మేరకు నెగిటివ్గా వెళ్తుందనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉన్నాం, ప్రధానంగా వీడియోలు కూడా చూస్తూ ఉన్నాం. అసలు ముఖ్యమంత్రి ఏం చర్చిస్తున్నారు మీతో? ఏం లేదు, ఎవరికి కూడా ఇబ్బంది జరగదు శ్రీనివాస్. ఒక కార్యక్రమం చేసేటప్పుడు కొంత ఉంటుంది, ఈ స్ట్రగుల్ అనేది ఉంటుంది, ఛాలెంజెస్ ఉన్నాయి. డెఫినెట్గా ఈ ఛాలెంజెస్ అన్నీ కూడా అధిగమిస్తాం. ఎవరు కూడా ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన ధర్మత ప్రభుత్వంగా మాకుంది. మా ముఖ్యమంత్రి కూడా చాలా క్లియర్గా ఉన్నారు, ఎవరు కూడా ఇబ్బంది జరగనివ్వం. సరే, ఇనిషియల్గా కొంచెం మమ్మల్ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుందేమో కానీ బట్ లేటర్ స్టేజెస్లో ఎవ్రీబడి వి రియలైజ్ మేము చేసే తప్పు కాదని అందరూ అనుకుంటారు. నేను ఒకటే అంటున్నా, ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది. మాకు ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా అదే విధంగా వెళ్తారు ముందుకి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో 12,000 ఇండ్లను ఇప్పటికే గుర్తించడం జరిగింది, ముఖ్యంగా మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించినటువంటి విషయంలో. వాటికి సంబంధించి కొద్ది మేరకు పంపించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో అధికారులపై కూడా తిరగబడుతున్నటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. అట్లాంటి వాటిని ఎట్లా ఫేస్ చేయబోతా ఉన్నాం? కొంత ఎవాక్యుయేషన్లో ఇక్కడనే కాదు, ఇప్పటివరకు కూడా ఎవాక్యుయేషన్ అనేది జరిగినప్పుడు బాక్రా నంగల్ డ్యామ్ విషయంలోనే ఇప్పటివరకు కూడా ఎవాక్యుయేటెడ్ ప్రాపర్టీస్ని కూడా ఇప్పటివరకు కూడా రిహాబిలిటేట్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇట్స్ నాట్ ఓన్లీ మూసీ, ఎన్నో దగ్గర ఈరోజు శ్రీశైలం అనుకోవచ్చు, నాగార్జున సార్ అనుకోవచ్చు, ఎన్నో చోట్ల ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం. డెఫినెట్గా ఈ ఇబ్బందులను అధిగమిస్తాం. ఒక మూసీని ఒక మంచి ప్రాజెక్టుగా ఈ హైదరాబాద్కి అందించాల్సిన ముఖ్యమంత్రి గారి డ్రీమ్ ఉంది. ముఖ్యమంత్రి గారితో పాటు ఈ క్యాబినెట్ కూడా ఖచ్చితంగా మా అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మూసీని ప్రక్షాళన చేయాలి. మూసీ రివర్ బెడ్ ఆనుకొని ఉన్న వాళ్ళందరికీ కూడా రిహాబిలిటేట్ చేస్తాం. ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాకుంది, మేము చూసుకుంటాం. హైడ్రాకి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి పనులు చేస్తే బాగుంటుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ మీరు ఇచ్చారు. ఇప్పుడు రంగనాథ్కే కానివ్వండి, ప్రభుత్వానికే కానివ్వండి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు ఒకటి క్లియర్గా చెప్తున్నానండి, నేను బ్యాంకర్స్ విషయంలో చాలా క్లియర్గా ఉన్నాను. నేను నా పర్టికులర్గా నా ఇండివిజువల్గా నేను ఏమంటున్నానంటే, బ్యాంకర్సు మీరు ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు? ఎఫ్టీఎల్స్ కానీ లేకుంటే బఫర్ జోన్స్ కానీ రివర్ బెడ్లు కానీ ఇవన్నీ కూడా మీరు ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోయారు? ఈరోజు కొంతమందికి లోన్ ఇవ్వడం వల్ల మీరు ఈరోజు వాళ్ళని మీరు లోన్ ఇచ్చి ఎంకరేజ్ చేసినారు కదా, అన్నెసరీ వాళ్ళ ప్రాపర్టీ స్టేక్లో పెట్టినారు కదా. సో ఇలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుంటాం. మేము కూడా రానున్న కాలంలో ఖచ్చితంగా ఇవన్నిటిపైన ఒక డెసిషన్ వస్తుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఎవరిని కూడా ఈ గవర్నమెంట్ రోడ్డు మీదకి తీసుకురాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఆదుకుంటుంది. ముఖ్యంగా నేను చాలా ముఖ్యంగా చెప్తున్నా శ్రీనివాస్, ఇవన్నిటికీ కారణం ఎవరు చెప్పు శ్రీనివాస్? ఇవన్నిటికీ కారణం ఎవరు? గతంలో పర్మిషన్స్, ఎట్ ద సేమ్ టైం ఒక ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్న హరీష్ రావు ఎందుకు నీ చెరువుల పరిరక్షణ నువ్వు చేయలేదని అడుగుతున్నా నేను ఈరోజు. ఎందుకు నువ్వు చెరువులను పరిరక్షించుకోలేదు? ఎందుకు నీ అధికారులను గత 4 ఏళ్ల కింద ఉన్న చెరువులు ఈరోజు ఎక్కడ పోయినాయని ఎందుకు అడగలేదు నువ్వు? హరీష్ రావుకి మినిమం రెస్పాన్సిబిలిటీ లేదా? ఈరోజు ముసలి కన్నీళ్ళు కాలుస్తున్నావు హరీష్ రావు, ఆ కన్నీళ్ళు లేదు. అప్పుడే అధికారుల మీద కన్నెర్ర చేసింటే, ఆ రోజు అధికారుల మీద నువ్వు కన్నెర్ర చేసింటే ఈరోజు ఖచ్చితంగా చెరువులు కాపాడుతూ అవుతుంటివి కదా. ఈరోజు నువ్వు చేసిన తప్పిదం వల్లనే కదా ఈరోజు హైదరాబాద్లో ఇన్ని చెరువుల మీద కట్టడాలు వెలిసినాయి, ఇవన్నిటి కూల్చాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదంతా నువ్వు చేసింది కాదా అని అడుగుతున్నాను నేను. ఇంకా అసలు నోటీసులో అట్లాంటి ఆలోచన చేస్తే బాగుంటుంది. కనీసము మానవతా దృక్పథం లేకుండా నివాసాలను కూడా కూల్చివేస్తున్నటువంటి వాదనలు వింటూ ఉన్నాము. చాలా వరకు బాధితులు అదే మాట్లాడుతూ ఉన్నాను. క్లియర్గా చెప్తాను శ్రీనివాస్, ఇవాక్యుయేట్ చేయకుండా కూలగొట్టడం అనేది ఉండదు. సింపుల్ గుర్తుపెట్టుకో. ఇవన్నీ కూడా కొన్ని సోషల్ మీడియా ఛానల్స్, ప్రొవకేటెడ్ సోషల్ మీడియా ఛానల్స్, పేడ్ కొంత అందరూ అండర్లెట్లేదు, వాళ్ళు కొంతమంది కుమ్మక్కయ్యి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో కుమ్మక్కయ్యి లేంది సృష్టిస్తున్నాడు. ఆడ మొన్న రీసెంట్గా ఒక 11 రోజుల కిందనే నోటీస్ ఇచ్చిరు, ఇవాక్యుయేట్ చేసిరు. వాళ్ళను ఉప్పులు పప్పులు వాళ్ళింటిని బట్టలు ఇంత సిలిండర్ పెట్టి ఒక డ్రామా ఆడిపించారు. ఇట్లా ఎన్నో ఇన్సిడెంట్ ఉన్నాయి. పేడ్గా 2000 ఇచ్చి
2,000 ఇచ్చి ఇది మాట్లాడు, 2,000 ఇచ్చి రేవంత్ రెడ్డిని తిట్టు, 3,000 ఇచ్చి ఇంకోని తిట్టు, 4,000 ఇచ్చి ఇంకోని తిట్టు, ఇలా కొంతమందికి డబ్బులు ఇచ్చి కూడా ఒర్లిపిస్తున్నారు. ఇవన్నీ కూడా గమనిస్తున్నాం మేము, అన్నీ కూడా రికార్డ్ చేసుకుంటాం. అంత ఈజీగా మేము వదిలిపెడతాం అనుకోకండి. ఏవైతే మీడియా ఛానల్స్ ఇలాంటి ఆఘాతకాలు పాల్పడుతున్నాయో ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు కూడా ఉంటాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.